నాయకులు పాల్పడుతున్న దోపిడీ, అవినీతి, అక్రమాలు, హత్యలకు సంబంధించి చాలా వరకు వివిధ న్యాయస్థానాలలో కేసులేసి నష్టపోయిన వాళ్ళ తరఫున ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద ప్రశ్నించే గొంతుగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు. ప్రధానంగా ఇందులో రామగిరిలో జరుగుతున్న ఐరన్ ఓర్ అక్రమ తవ్వకాలు కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టులో భూసేకరణకు సంబంధించిన అక్రమాలు, రైతులకు జరిగిన నష్టం మీద కేసులు కావచ్చు, శీలం రంగయ్య అనే దళితుల్ని లాకప్ డెత్ కావచ్చు, గతంలో ఒక దళిత యువకుడు కులాంతర వివాహం చేసుకుంటే జరిగిన హత్య కావచ్చు, ఇలాంటి చాలా విషయాల మీద స్థానికంగా ఉండే టీఆర్ఎస్ నాయకుల ప్రత్యక్ష అవినీతి కార్యక్రమాల మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల, నేరగాళ్లను ప్రోత్సహించడం వల్ల, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఈ అక్రమార్కుల మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల తాను వివిధ న్యాయస్థానాల, వివిధ విచారణ సంస్థలల్లో కేసులు వాదిస్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద ఎవరు మాట్లాడినా వాళ్ళ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే వాళ్ళను తొక్కేస్తామని, నలిపేస్తామని, చంపేస్తామని ప్రభుత్వంలో ఉన్న పెద్దలే మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు తెర మీద కనిపిస్తున్న మంతని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ కావచ్చు, లేదా ఆ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు, ప్రభుత్వం వీళ్ళిద్దరినే నేరగాళ్లుగా చిత్రీకరించి వీళ్ళకు పోలీసులు సహకరించింది అన్నట్టుగా చర్చను ముందుకు తీసుకెళ్తుంది. ప్రధానంగా ఇక్కడ వాళ్ళు పాత్రదారులు మాత్రమే. ఈ హత్యలో పాల్గొన్న కుంట శ్రీనివాస్, లేకపోతే పుట్టా మధు గారు, లేకపోతే ఎవరైనా స్థానికంగా ఉండే టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నారో వాళ్ళు పాత్రదారులు మాత్రమే. కానీ వీళ్ళని ప్రోత్సహించింది, వీళ్ళని ఈ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాల మీద ప్రశ్నిస్తే వాళ్ళని చంపేయండి అని ఉసిగొల్పింది కేసీఆర్, కేటీఆర్, బాల్క సుమన్ లాంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి. మీకు అందరికీ తెలుసు, నాగార్జున సాగర్లో కేసీఆర్ గారు మొన్న హాలియాలో 10 తారీఖు రోజు జరిగిన సభలో స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిండు వాళ్ళ శ్రేణులకు. మనల్ని ప్రశ్నించే వాళ్ళని ప్రతిపక్షాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. అవాకులు చవాకులు మా తప్పిదాల మీద మాట్లాడితే తొక్కేస్తాం, నశంలాక నలిపేస్తామని చెప్పి ఈ నెల 10 తారీఖు రోజు ముఖ్యమంత్రి గారే స్వయంగా హాలియాలో వాళ్ళ నాయకులకు, కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చిండు. తర్వాత 2 రోజులకు సిరిసిల్లలో జరిగిన సభ్యత్వ కార్యక్రమాల నమోదులో కేటీఆర్ గారు స్పష్టంగా మాట్లాడారు. మా టీఆర్ఎస్ వాళ్ళతో పెట్టుకుంటే ప్రధానమంత్రులను కూడా వదలం, ముఖ్యమంత్రులనే ఉరికించిన చరిత్ర మాది, మాతో పెట్టుకుంటే తొక్కేస్తామని చెప్పి 12వ తారీఖు రోజు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చెన్నూరులో బాల్క సుమన్ మాట్లాడుతూ నేనంటే ఎమ్మెల్యేను, మాజీ ఎంపీని, మేమేమన్నా చేస్తే ప్రజలేమని అనుకుంటారు, నువ్వు ఎమ్మెల్యే ఇట్లా చేస్తావా అని. కార్యకర్తలకు మీకేమొచ్చింది, మన పార్టీని మనల్ని ప్రశ్నిస్తే చంపేయండి, నరికేయండి అని చెప్పి బాల్క సుమన్ గారు స్పష్టంగా ఒక ఎమ్మెల్యేగా మాట్లాడడం జరిగింది. అంటే ఈ రకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, మాజీ ఎంపీ ప్రస్తుత శాసనసభ్యుడు బాల్క సుమన్ గారు స్పష్టంగా సందేశాన్ని బహిరంగంగా ప్రజల సమక్షంలో, కార్యకర్తల సమక్షంలో, వాళ్ళ నాయకుల సమక్షంలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ నాయకుల యొక్క అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రభుత్వంలో, పరిపాలనలో జరుగుతున్న తప్పిదాల మీద ఎవరు మాట్లాడినా, ప్రశ్నించినా తొక్కేసేయండి, నలిపేసేయండి, చంపేసేయండి, నశంలాక నలిపేసేయండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అన్న తర్వాత
మేము నాయకులం, మేము ఏదైనా మాట్లాడితే మా కార్యకర్తలు మా అభిమానులు దాన్ని 99% పాటిస్తారు. మేము ఒక ధర్నాలో పాల్గొనని పిలిపిస్తే వేలాది మంది వచ్చి అక్కడ కూర్చుంటారు. ఓ బంధులో పాల్గొనమంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఎంతోమంది యువకులు క్రియాశీలక పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి వస్తారు. ఇవాళ నాయకులుగా బాధ్యతనే కాదు, ముఖ్యమంత్రిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా వీళ్ళు తమ బాధ్యతలను మర్చి వీళ్ళు కక్ష సాధింపు చర్యలకు పాల్పడండి అని అధికారికంగా వేలాది మంది కార్యకర్తల వాళ్ళ క్రియాశీలక నాయకుల సమక్షంలో ఆదేశాలు ఇవ్వడంతో వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది. ఒక మండల పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకొని అక్కడ కేక్ కట్ చేసి చక్కగా ఇక్కడికి వచ్చి రోడ్డు మీద నడి బజార్లో పట్టపగలు ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడుతున్న, కేసులు వాదిస్తున్న న్యాయవాదిని, ఆయన సతీమణిని గొడ్డును నరికినట్టుగా నరికి నడి రోడ్డులో నరికిండు. ఇవాళ దీనికి కారణం ఎవరు? దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఈ నెలలోనే 10 తారీఖు రోజు కేసీఆర్ గారు, 12 తారీఖు రోజు కేటీఆర్ గారు, ఆ తర్వాత బాల్క సుమన్ మాట్లాడిన మాటలను విచారణ సంస్థలు తీవ్ర నేరంగా పరిగణించాలి. ఇవాళ వామన్ రావు గారు అక్కడి నుంచి బయలుదేరే ముందు ఆ లోకల్ కమిషనర్ గారికి అతను గతంలోనే హైకోర్టు చీఫ్ జస్టిస్కు ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ అక్రమాల మీద నేను కేసులు వాదిస్తున్నా, ప్రజా ప్రయోజన వాచ్యాలు నేను వేసిన, వివిధ విచారణ సంస్థలకు ఫిర్యాదు చేసిన కాబట్టి ప్రత్యర్థులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నన్ను హత్య చేయడానికి కుట్ర పన్నిండ్రు, నాకు రక్షణ కల్పించండి అని చెప్పి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం జరిగింది. చంపే కంటే కొద్ది ముందే స్థానిక పోలీస్ కమిషనర్కు ఫోన్ చేసి నన్ను చంపడానికి కుట్ర జరుగుతుంది, కనీసం నన్ను ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికైనా నాకు రక్షణ కల్పించండి అని చెప్పి స్పష్టంగా పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కోర్టుకు ఫిర్యాదు చేసిన, అధికారులను రక్షణ ఇవ్వమని డిమాండ్ చేసిన పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు నేరస్తులను ప్రోత్సహించడంతో వాళ్ళకి నడి రోడ్డు మీద చంపడానికి పోలీసులు అవకాశం ఇవ్వడంతో కేసీఆర్, కేటీఆర్, బాల్క సుమన్ లాంటి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు ఈ హత్య జరిగింది. కాబట్టి ఈ హత్యలో టీఆర్ఎస్ నాయకులు ఎవరెవరైతే కేసీఆర్, కేటీఆర్, బాల్క సుమన్ మాట్లాడినరో కుట్రదారులుగా 120B కింద ఈ మర్డర్ కేసును ప్రోత్సహించినందుకు వాళ్ళ మీదనే డైరెక్టుగా కేసు నమోదు చేయాలి. ఈ హత్యకు ప్రత్యక్ష కారకులైన కుంట శ్రీనివాస్, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు ఈ హత్య చేయడానికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి బాల్క సుమన్ లాంటి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇట్లాంటి ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు కూడా వాళ్ళ బాస్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రభుత్వం మీద ఉన్న కొట్లాడుతున్న వాళ్ళకు రక్షణ కల్పించలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారే తొక్కేయండి, నలిపేయండి, నశంలాక మొత్తం నలపండి అని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రులనే ఉరికించి కొట్టిన, తరిమి కొట్టిన చరిత్ర మాదని ఇంకొక ఆయన చెప్తే, నరకండి అని ఇంకొక ఎమ్మెల్యే చెప్పిన తర్వాత నేను అడుగుతున్న మీడియా మిత్రులను, ఇంతకంటే ప్రత్యక్షంగా హత్యలను ప్రోత్సహించడానికి ఇంకేం ఆధారాలు కావాలి? బహిరంగ సభలల్లా, మైకులల్లా ప్రకటనలు చేసిండ్రు వీళ్ళు. కాబట్టి ఇవాళ వామన్ రావు, నాగమణి గారి హత్యలకు సూత్రధారులు కేసీఆర్, కేటీఆర్, బాల్క సుమన్ అయితే పాత్రధారులు కుంట శ్రీనివాస్, పుట్టా మధు అన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ కేసు విచారణలో స్థానిక పోలీసులు ఉంటే న్యాయం జరగదు. ఇవాళ ఏదైతే వామన్ రావు గారి దంపతులు ప్రభుత్వ వ్యతిరేకంగా అక్రమాల మీద, అవినీతి చర్యల మీద, హత్యల మీద ఏదైతే కేసులు వాదిస్తున్నాడో ఈ కేసులల్లా రాష్ట్ర అధికారులు విచారణ చేస్తే కూడా న్యాయం జరగదు. లాకప్ డెత్ విషయంలో, శీలం రంగయ్య లాకప్ డెత్ విషయంలో మీరు వాదిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి, నిన్ను చంపుతామని బెదిరిస్తున్నారని అతను స్వయంగా చెప్పడం జరిగింది. చనిపోయే ముందు ఇచ్చిన మరణ వాగ్మూలంలో కూడా టీఆర్ఎస్ మంతని మండల పార్టీ అధ్యక్షుడు కుంట శ్రీనివాసే పాల్గొన్నాడని చెప్పిండ్రు. అంతకంటే ముందే కేసీఆర్ గారి జన్మదిన కార్యక్రమాలలో పాల్గొన్నాడు. వీటన్నిటిని పరిశీలించినాక మేము స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఈ హత్యలల్లా
కేసీఆర్ కేటీఆర్ బాల్క సుమన్ లాంటి ప్రజాప్రతినిధులను చేర్చవలసిందే. రెండవది, ఈ వామన్ రావు గారు వాదిస్తున్న 17 కేసులు ఏవైతే ఉన్నాయో ఈ 17 కేసులను సిబిఐ విచారణ చేపట్టాలి. భారతీయ జనతా పార్టీ పదే పదే మేము కేసీఆర్ సంగతి చూస్తాం, కేసీఆర్ని కటకటాల వెనక్కి నెట్టుతాం, కేసీఆర్ జైల్లో ఉంటాడు, కేసీఆర్ను తీట తీస్తాం అని ఏదైతే మాట్లాడుతుండ్రో ఇదంతా హంబక్. ప్రచారం కోసం పత్రికలలో స్థానం కోసమే ఈ ప్రకటనలు చేస్తున్నారు. నేను సూటిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారిని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని డిమాండ్ చేస్తున్నా. ఈ హత్యలో టీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉంది, అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మీరే స్వయంగా చెప్తున్నారు. మీరు సుమోటోగా తీసుకొని తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశించాలి. పట్టపగలు హైకోర్టు న్యాయవాదులైన దంపతులను నడి బజార్లో నరుకుతే కూడా ఇప్పటి వరకు ఎవరిని అరెస్టులు చేయకపోవడం, ఏమీ జరగకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.